ఎయిత్ శ్లోక, 8th చాప్టర్ 8th శ్లోక గుర్తుపెట్టుకో. 8.8. ఓకే, మా ఇంపార్టెంట్ శ్లోక. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. సాధకుడు నిరంతరం కూడా అభ్యాసము చేత తన మనస్సును అటు ఇటు పోకుండా నిగ్రహించిన వాడై దివ్యమైన వాడు పరమ పురుషుడు అయిన పరమాత్మను ధ్యానిస్తున్నాడు అని చెప్పారు. అంటే ఇప్పుడు మనకి ప్రీవియస్ చెప్పిన శ్లోకంలో అసలు పని చేస్తూ భగవంతుని ఎలా తలుచుకోవాలి, భగవంతుని మనసు ఎలా లగ్నం చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి దానికి సొల్యూషన్ ఇక్కడ ఇచ్చారన్నమాట. సాధకుడు ఎలా ఏం చేస్తాడంట, అభ్యాస యోగ యుక్తేన, అభ్యాసము చేత తన మనసును అటు ఇటు పోనీయకుండా ఆపుతాడు. సో అది యోగం అంటే. అభ్యాస యోగం అంటే ఇక్కడ మనం కరెక్ట్గా యోగం గురించి చెప్తున్నారు చూడండి. యోగం అంటే ఏంటి, మనసును బయటికి పోనకుండా ఉంచాలి, అదే కదా యోగం అంటే అది. సో కాబట్టి రిస్ట్రైనింగ్ మైండ్ ఫ్రమ్ గోయింగ్ అవుట్, దట్ ఈస్ కాల్డ్ యోగా డెఫినేషన్. సో అభ్యాస యోగ యుక్తేన చేతస నాణ్యగామిన. సో అలా మనసును నిగ్రహించిన వాడే దివ్యమైనటువంటి వాడు అని. పరమం పురుషం దివ్యం అంటే, పరమం పురుషం దివ్యం అంటే ఏంటంటే అంతటా నిండి ఉన్నటువంటి వాడు, ఒక రూపం కానీ ఇది లేనటువంటి వాడు, ఎక్కడ అంటే నాశనము లేనటువంటి అక్షర పరబ్రహ్మ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పరమాత్మను ధ్యానిస్తున్నాడు అని చెప్పారు అన్నమాట. కాబట్టి అభ్యాస యోగం ద్వారానే ఇది సాధ్యమైంది అని చెప్పారు ఈ శ్లోకం. సో ఇప్పుడు అందరూ మామూలుగా కృష్ణుడిని, ఏంటి ఈ కృష్ణుడు ఎలా చెప్తాడు, మనసుని భగవంతుని గురించి పని ఎలా చేస్తాం, మన పని మనం చేసుకోవాలి కదా అని అనుకుంటూ ఉంటారని ఇప్పుడు మళ్ళా కృష్ణుడు కరెక్ట్గా చెప్పారు. మనం ఇప్పుడు కృష్ణుడిని అనుకోవచ్చు కదా, ఏమయ్యా కృష్ణ ఏంటిది, నువ్వు మనసునేమో అక్కడ పెట్టమన్నావు, నాకేమో ఎగ్జామ్లో నేను సబ్జెక్ట్ మీద పెట్టాను, మరి నువ్వేమో మనసుని నీ మీద పెట్టమంటావేటి అని అనుకుంటారు కదా. సో అందుకని చెప్పేసి ఇదంతా జరిగే పనా అని అనుకోవచ్చు. కానీ అభ్యాస యోగయుక్తేన అంటే అభ్యాస యోగేన అంటే అభ్యాసము అనేటువంటి యోగముతో సాధించవచ్చు అని చెప్పారు. ఓకే, సో నిజానికి అభ్యాసం అనేటువంటిది ప్రాక్టీస్ కదా, అది యోగం కాదు. కానీ కృష్ణుడు అభ్యాసానికి కూడా యోగము అనేటువంటి స్టేటస్ ఇచ్చారు, అభ్యాస యోగయుక్తేన. ఎందుకంటే ఏ యోగమైనా కానీ అభ్యాసం లేకుండా అవుతుంది. ఏ యోగం అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్ఞాన యోగం చేసాం అభ్యాసం చేయాలి కదా, కర్మయోగం చేసాం అభ్యాసం చేయాలి కదా, రాజయోగం చేసినా అభ్యాసం కావాలి కదా. కాబట్టి ప్రతి దానికి అభ్యాసం అనేటువంటిది కావాలి. అందుకని అభ్యాస యోగమే అవసరము అని చెప్పారు. సో ధ్యానం కూడా అభ్యాసం చేయాలి. ఓకే, అనుచింతయన్ అంటే నిరంతరము అభ్యాసము అంటే కాన్స్టెంట్ ప్రాక్టీస్ అవసరం ఉంది. అది కాన్స్టెంట్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఏ పని చేస్తున్నా దైనందిక కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్న, ఊపిరి జరపకుండా ఉన్నప్పుడు కూడా లోపల అంటే అంతరాత్మలో ఇతరములైనటువంటి వాటి గురించి ఆలోచించకుండా దైవ ధ్యానం చేసుకుంటూ ఉంటే చాలు. అంటే ఏంటి, మన కాన్షియస్నెస్ ఆయన మీద ఉంటుందంటే, మన మైండ్ మాత్రం అలా ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంది, కానీ మన కాన్షియస్నెస్ అంతా కూడా లోపల ఆ ఇన్నర్ సెల్ఫ్ మీద ఉంటుంది అన్నమాట, చేతసా గామిన. సో కాబట్టి అటువంటిప్పుడు మనసు అటు ఇటు పోకుండా పరమాత్మ యందు లగ్నమై ఉంటుంది. అప్పుడు చేసే పని మీద ఏకాగ్రత కూడా కుదురుతుంది. సో కాబట్టి మనసు ఇంకా అటు ఇటు పోవడానికి వీలు లేదు కదా. నువ్వు ఇన్నర్ కాన్షియస్నెస్ భగవంతుని మీద ఉంది, ఆ భగవంతుని మీద లేదనుకో, నువ్వు పనిని ఎంత శ్రద్ధగా చేస్తా ఉన్నప్పుడు కూడా మనసు అటు ఇటు పోతావు, ఏమాత్రం డీవియేషన్ అవుతుంది. కానీ మనసు మాత్రం భగవంతుని మీద ఉన్నప్పుడు బయటికి పోయే ఛాన్స్ లేదు. కాబట్టి నువ్వు నీ పనిలో సక్సెస్ అవుతావు. అదే యోగా కర్మసు కౌశలం. కాబట్టి దీనికి ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం అన్నమాట. నువ్వు నిజంగా సక్సెస్ అవ్వాలంటే నీ మనసు ఏకాగ్రత కావాలి. మనసు ఏకాగ్రత అటు ఇటు పోకుండా ఉండాలంటే అభ్యాస యోగంతో మనసును ఒకచోట భగవంతుని మీద నిలపడం అలవాటు చేసుకో, అంతర్యామిలో నిలపాలి. సో అంతర్యామిలో నిలిపినప్పుడు ఏమవుతుంది, నీకు బయటికి పోయే ఛాన్స్ లేదు కాబట్టి, కాన్షియస్నెస్ అక్కడే ఉంది కాబట్టి
నీ బయట విషయాల మీద వ్యామోహం కానీ బయట విషయాల మీద అట్రాక్షన్స్ కానీ ఏది కూడా నేను డిస్టర్బ్ చేయదు. డిస్టర్బ్ చేయనప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు పని చక్కగా అవుతుంది కదా. అది సింపుల్ ఫార్ములా చెప్పారన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది? పరమం పరమం పురుషం దివ్యం అన్నారు. ఓకే, పరమం అంటే విశ్వ చైతన్య స్వరూపం, దివ్యం అంటే ప్రకాశించేటువంటి ప్రకాశమే ఆ స్వరూపంగా కలగలుగుతాడు. ఇప్పుడు సూర్య భగవాన్, సూర్యుడు బాగా ప్రకాశించినప్పుడు నువ్వు సూర్యకాంతిని చూడలేవు, సూర్యుని బింబాన్ని చూడలేవు, కానీ కాంతి అంతా కనిపించేస్తూ ఉంటుంది. తీవ్రమైనటువంటి ఎండ ఉందనుకో, మొత్తం అంతా ఎంతో కాంతివంతంగా ఉంటుంది, ఆ కాంతిని చూడలేవు. కాబట్టి మనకి అలా నిలపడం వల్ల, విశ్వ చైతన్యం మీద నిలపడం వల్ల ఆ ప్రకాశవంతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు ఆ పురుషం అంటే ఆ జీవరాశుల యందు ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడే పురుషుడు అని. ఆ పరమాత్మను తన మనసులో తనకు ఇష్టమైన రూపంలో, అంటే విష్ణువు గానో శివుడు గానో ఏదో ఒక రూపంలో చూసుకుంటూ స్వరూపంలోనో నిలుపుకొని ధ్యానిస్తాడు. దీనికి అంతటి కూడా మూలం ఏంటి? అభ్యాస యోగం. అభ్యాస యోగం చేయకపోతే వస్తుందా? అయితే రాదు. కాబట్టి నిరంతర అభ్యాసం చెయ్యాలి అని పరమాత్మ మనకు బోధించాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం రేపు చదువుకుందాం. సార్ చదివేసి నెక్స్ట్ రేపు మీనింగ్ చెప్తాం. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ఆదిత్యవర్ణం తమసః పరాస్తాత్ అన్నీ తెలిసిన వాడు, ఆది అంతము లేనటువంటి వాడు. అంటే అన్నీ తెలిసినటువంటి వాడు అంటే అన్ని తెలిసినటువంటి అంటే సర్వజ్ఞుడు అని. ఆది అంతము లేనటువంటి వాడు అంటే దెర్ ఇస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, ఎప్పుడు ఉండేటువంటి వాడు. ఈ అనంత విశ్వాన్ని కూడా శాసించేటువంటి వాడు, అణువు కంటే సూక్ష్మమైనటువంటి వాడు, ఈ అనంత విశ్వానికి కూడా ఆధారభూతమైనటువంటి వాడు. సో మనసులో కానీ బుద్ధితో కానీ తెలియని రూపం కలుగుతుంటాడు. వాడు మనం ఆలోచించి ఏమైనా ఈ రూపం ఉందా అంటే ఆలోచించలేం. సూర్యునితో సమానమైనటువంటి ప్రకాశం గలవాడు. సో మానవుల్లోని అజ్ఞానము అనేటువంటి అంధకారానికి అవతలి ఉండేటువంటి వాడు అంటే జ్ఞానస్వరూపుడు అని చెప్పారు. ఆయన పరమాత్మను అంత్యకాలంలో కూడా స్మరించాలి. అంత్యకాలంలో కూడా అంటే మనం శరీరాన్ని వదిలేసేటప్పుడు కూడా స్మరించాలి అని చెప్పారు. అది కాబట్టి అలాంటి పరమం పురుషం దివ్యం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకుని నిరంతరం కూడా అలా సహస్రారం మీదకి తీసుకెళ్ళిపోయి బ్రహ్మరంధ్రం దగ్గరికి నిరంతరం కూడా ఆ భగవంతుని మీద నిలపడం, అభ్యాస యోగం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది? మీకు ఎప్పుడైనా కానీ ఏ క్షణంలో అయినా ఒక నిమిషంలో ఒక సెకండ్లో కూర్చుని ఆ బ్రహ్మరంధ్రం దగ్గర నిలిపి పరమాత్మ యందు మనసు లగ్నం చేసేసి ప్రాణం వదిలేసాం అనుకోండి, అంటే భగవంతుని కలిసిపోవడం. మరి అది రావాలి కదా. అది చాలా మందికి ఆల్రెడీ ఇంతకుముందు నేర్పించారు ప్రాక్టీస్లో. మన యోగాభ్యాసం చేసేవాడు గురువులు నేర్పించేవారు. అది వీళ్ళు లాస్ట్ మూమెంట్లో ఏం చేసేవారు? ఇప్పుడు కుంతీదేవి కానీ మహాభారతంలో చూస్తే కుంతీదేవి కానీ వీరందరూ కూడా విదురుడు లాస్ట్లో ఎలా కూర్చున్నాడు, చక్కగా బ్రహ్మరంధ్రం దగ్గర ఏకాగ్రత ఉంచాడు, పరమాత్మలో ఐక్యమైపోయాడు. అలా అంత సాధకులుగా ఉండేవారు.
అభ్యాస యోగం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేసేవారు అన్నమాట. సో కాబట్టి లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోతా ఉండగా తెలిసిపోతుంది ముందే. వెంటనే కూర్చుని ఆ బ్రహ్మరంధ్రం దగ్గర ఏకాగ్రత ఉంటే భగవంతుని మీద మనసు లగ్నం చేసి కలిసిపోతారు అంతే. ఎంత సింపుల్. అదే నువ్వు చేయలేదనుకో ఏమవుతుంది, మళ్ళా నువ్వు ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. జన్మ చక్రాల్లో కలిసిపోతావు. మళ్ళా మనిషి జన్మ ఎత్తాలంటే ఎన్ని చెప్పలేం. అందుకని ఇది చాలా ముఖ్యము. నెక్స్ట్ ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిషన్ లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు, ట్రైన్ ఎక్కేటప్పుడు నువ్వు ఎంత అలర్ట్ గా ఉండాలో, అలాగే నువ్వు ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని వదిలేసి నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్ వదిలేసి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, అలర్ట్ గా ఉండాలి. సో ఆ అలర్ట్నెస్ అనేటువంటిది ఇప్పుడు బ్రహ్మానందం దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టాలి కాబట్టి అభ్యాస యోగంతో చేయాలన్నమాట. సాధకుడు ఆ, సాధన చేయాలంటే కూడా పరమాత్మ స్వరూపం, స్వభావం, లక్షణం తెలిసి ఉండాలి కదా. అందుకే మొట్టమొదట పరమాత్మ స్వరూపం గురించి వివరించారు. అది పరమం పురుషం దివ్యం అని 3 పదాల్లో చెప్పేశారు అది. సో కాబట్టి పరమం పురుషం దివ్యం, ఆయా శాశ్వతమైనది, ఆ పరమమైనటువంటిది, అందరిలోనూ ఉన్నటువంటి అంతరాత్మ, ఉమ్, ఆ ఆ సూర్య ప్రకాశవంతమైనటువంటి ప్రకాశవంతము, అటువంటి దాని గురించి అని చెప్పారు. కాబట్టి నువ్వు దాన్ని ఈజీగా నువ్వు చింతన చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అలాంటిది చెప్పారన్నమాట. కాబట్టి దీన్ని మనం రేపు డీటెయిల్గా చెప్పుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క దానికి చాలా మీనింగ్ ఉంది దీంట్లో. కవిం పురాణం అనుశాసితారం అన్నారు కదా. సో దానికి ఒక్కొక్క దానికి చాలా డీప్ మీనింగ్ ఉంది కాబట్టి మనం రేపు డీటెయిల్గా చెప్పుకుందాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మణ యోగో నామ అష్టమోऽధ్యాయः. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధూ చ సఖా త్వమేవ త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వం కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ధ్యానం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం పరమాత్మ పూర్తిగా అర్పించి మెల్లగా శ్వాస తీసుకుని పైకి రెండు చేతుల్ని కదిలించి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.